గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మన మైండ్స్ అకాడమీలో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరగలేదు. బట్ కమింగ్ డేస్లో ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం కవర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది కూడా మన మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ పీడిఎఫ్ అనేది మీకు వన్స్ ఇన్ వీక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ కంపైలేషన్ ఏదైతే ఉందో అది మీకు చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అంటే మల్టిపుల్ పీడిఎఫ్స్ మేనేజ్ చేయడం కంటే వీక్లీ వన్స్ పీడిఎఫ్ అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మీకు. అండ్ దాంతోపాటు మన మైండ్స్ అకాడమీలో కూడా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం కాంప్రహెన్సివ్గా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఈ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రీసెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్కి తగ్గట్టు కూడా ఈ క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫీజ్ కూడా అఫోర్డబుల్గానే ఉంటుంది, దానిలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాంప్రహెన్సివ్గా. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది మైండ్స్ అకాడమీ నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఏ టైంలో అయినా సరే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది డిస్కషన్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఏదైతే ఉందో ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా అనేది తగ్గుతూ వెళ్తుంది అండ్ ఇదొక కన్సర్న్ అనమాట స్టేట్కి. సో అందువల్ల ఈ జనాభాను పెంచాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావడం జరిగింది అనమాట. రీసెంట్గా పిల్లలే సంపద అనే ప్రోగ్రామ్ను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ పిల్లల సంపదలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వన్ టైం పేమెంట్ లాగా ఈ థర్డ్ చైల్డ్ ఎవరైతే ఉంటారో థర్డ్ చైల్డ్కి 30,000 రూపీస్ వన్ టైం పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్ టైం పేమెంట్ లాగా 40,000 రూపీస్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట ఇందులో భాగంగా. అండ్ దాంతోపాటు ఇది వన్ టైం పేమెంట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీ 1 మంత్ ప్రతి మంత్కి కూడా 1,000 రూపీస్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే న్యూట్రిషనల్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ని మీట్ చేసుకోవడానికి ఈ 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ థర్డ్ అండ్ ఫోర్త్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో అప్ టు 18th ఇయర్ వచ్చే వరకు కూడా వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఏదైతే ఉందో ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉన్నారో సో వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమే పిల్లలే సంపద లేదంటే చిల్డ్రన్ యాజ్ అ వెల్త్, రైట్? సో చిల్డ్రన్ ఆర్ వెల్త్ అనమాట. సో ఇట్లాంటి స్కీమ్స్ అనేవి కూడా తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ఆర్ వెల్త్ లేదంటే చిల్డ్రన్ యాజ్ వెల్త్ ఇట్లాంటి స్కీమ్స్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా అనేది తగ్గుతూ పోతుంది అనమాట. ఈవెన్ యువశక్తి అనేది తగ్గుతూ పోతుంది. మనందరికీ తెలిసిందే ఏదైనా ఎకానమీకి ఈ యువశక్తి అనేది ఒక రకంగా ఇంధనం లాంటిది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యువశక్తి తగ్గడం, జనాభా తగ్గడం, ఈ యువశక్తి తగ్గడం అనేది ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో ఈ ఎకనామిక్ గ్రోత్ పైన తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ డిపెండెంట్ పాపులేషన్ ఉంటారో అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళు పెరిగిపోవడం ఎక్కువగా, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ పైన వాళ్ళ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ బర్డెన్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉండటం, అండ్ దానివల్ల ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన గవర్నమెంట్ సరిగ్గా ఫోకస్ చేయకపోవడం, ఒక పక్క ఈ ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం అండ్ ఇంకో పక్క ఈ యువశక్తి తగ్గిపోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోవడం, ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోవడం ఇలాంటి వాటి వల్ల చాలా ఎక్కువ సమస్యలు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా, రైట్? సో చాలా ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఇటలీ కానీ ఇట్లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా ఓల్డ్ ఏజ్ కంట్రీస్గా మారుతున్నాయి అనమాట. అంటే ఆ కంట్రీస్లో ఈ యువశక్తి అనేది చాలా తక్కువగా ఉంది. బట్ ఇండియాలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 10 to 15 yearsలో, ఎందుకంటే ఈ పాపులేషన్ అనేది తగ్గటం వల్ల. అయితే ఈ సమస్యను డీల్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే చిల్డ్రన్ ఆర్ వెల్త్ లేదంటే చిల్డ్రన్ యాజ్ వెల్త్ అండ్ దీన్నే తెలుగులో పిల్లలే సంపద అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జనాభా వృద్ధిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో జనాభా తగ్గటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి అనే దాన్ని మనం బ్రీఫ్గా అర్థం చేసుకున్నాం. అయితే ఈ సమస్యలతో పాటుగా ఇంకా సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో లోక్సభ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్, ఈ లోక్సభ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్కి తగ్గే అవకాశం ఉంది పాపులేషన్ తగ్గితే. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క రిప్రజెంటేషన్ లోక్సభలో ఏమవుతుందంటే తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి తగ్గటం వల్ల, రైట్. సో ఇదొక కాన్సిక్వెన్స్. అండ్ దాంతోపాటు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, అండ్ ఈవెన్ ఓవరాల్గా ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280లో ఉందన్నమాట. సో ఆర్టికల్ 280 ఈస్ టాకింగ్ అబౌట్ ది ఫైనాన్స్ కమిషన్ ఓవరాల్గా. సో కామెంట్ సెక్షన్లో మీరు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరో ఒకసారి నాకు టైప్ చేసి చెప్పండి. అండ్ జనరల్గా మనం మాట్లాడుకుంటే ఈ 15th ఫైనాన్స్ కమిషన్, సో 15th ఫైనాన్స్ కమిషన్ ఒకసారి క్రైటీరియా చూసుకుంటే ఈ డెవల్యూషన్లో కూడా మనకి వర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజాంటల్ డెవల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వర్టికల్ డెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వర్టికల్ డెవల్యూషన్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది అని ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది అరౌండ్ 41% రికమెండ్ చేయడం జరిగింది వర్టికల్ డెవల్యూషన్లో భాగంగా. అండ్ దాంతోపాటు ఈ 1% ఏదైతే ఉంటుందో 1% అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి, యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అలొకేట్ చేయడం జరిగిందనమాట, రైట్. అయితే టోటల్గా 42% అనేది మనకి చెప్పుకోవాలంటే వర్టికల్ డెవల్యూషన్ అనమాట. సో వర్టికల్ డెవల్యూషన్తో పాటు ఈ హారిజాంటల్ డెవల్యూషన్ అయితే ఏదైతే ఉందో ఈ హారిజాంటల్ డెవల్యూషన్ అనే దానిలో కూడా క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఒక క్రైటీరియా ఉంటుంది. ఇన్కమ్ డిస్టెన్స్తో పాటుగా పాపులేషన్ అనేది ఒక క్రైటీరియాగా ఉండటం జరుగుతుంది అనమాట. పాపులేషన్ కానీ ఇన్కమ్ డిస్టెన్స్ కానీ. అండ్ దాంతోపాటు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ను కూడా ఒక క్రైటీరియాగా యాడ్ చేయడం జరిగిందనమాట. డెమోగ్రఫిక్ క్రైటీరియా. ఈ డెమోగ్రఫిక్ క్రైటీరియాతో పాటుగా ఏరియా అనేది కూడా ఒక రకంగా క్రైటీరియా. అండ్ దాంతోపాటు ఫారెస్ట్స్ కూడా ఒక క్రైటీరియా, రైట్. అండ్ దాంతోపాటుగా ఈ ట్యాక్స్ కలెక్షన్ లేదంటే ఫిజికల్ పర్ఫార్మెన్స్, సో ఇలాగ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి పర్టికులర్గా ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో భాగంగా. అయితే ఇన్కమ్ డిస్టెన్స్కి హారిజాంటల్ డెవల్యూషన్లో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది దాదాపుగా అరౌండ్ 45% అనేది అలొకేట్ చేయడం జరిగిందనమాట. అయితే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 12.5% అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ పాపులేషన్కి అరౌండ్ 10% అనేది, సో 15% అనేది అలొకేట్ చేయడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్లో. అంటే ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఈ పాపులేషన్ అనేది తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్స్ ఏవైతే ఉంటాయో సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్కి లోక్సభలో రిప్రజెంటేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట, రైట్. సో కరెంట్లీ రీసెంట్గా కూడా మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అనేది కూడా రికమెండేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి 16th ఫైనాన్స్ కమిషన్లో పాపులేషన్కి ఎంత అలొకేట్ చేశారంటే ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో భాగంగా 17.5% అండ్ పాపులేషన్ కూడా 2011 సెన్సస్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇంతకు ముందు 1971 సెన్సస్ లాంటివి తీసుకోవడం జరిగేది, బట్ ఇప్పుడు 2011 సెన్సస్, రీసెంట్ సెన్సస్ మనకు అందుబాటులో ఉన్న సెన్సస్ 2011 సెన్సస్ అనమాట. సో 2011 సెన్సస్ తీసుకోవడం జరిగింది. ఇది అరౌండ్ 70, అంటే ఇంతకు ముందు 15%ని ఇప్పుడు 7.5%గా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో భాగంగా, రైట్. సో అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కనుక ఒకసారి చూసుకుంటే, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే జనరల్గా ఏంటి అని అంటే ఏ స్టేట్స్ అయితే ఈ పాపులేషన్ తగ్గించడానికి కృషి చేశాయో ఆ కృషిని గుర్తిస్తూ ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనే ఇండికేటర్ని ఫస్ట్ టైం 15th ఫైనాన్స్ కమిషన్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 15th ఫైనాన్స్ కమిషన్లో సో అరౌండ్ 12.5% ఉంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి దీన్ని జస్ట్ 10%గా తగ్గించడం జరిగిందనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పాపులేషన్ తగ్గడం వల్ల సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేటువంటి ఈ ఇన్సెంటివ్, సో చాలా రకాలైనటువంటి నష్టాలు అనేవి ఉండటం జరిగిందనమాట ఈ పాపులేషన్ తగ్గడం వల్ల, రైట్. సో పాపులేషన్ తగ్గడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి, దాంతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయన్నమాట. బట్ మెయిన్గా ఇప్పుడు మనం ఈ నష్టాల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఈ జనాభా వృద్ధిని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అండ్ దానిలో భాగంగానే ఈ ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనే ఒక పాలసీని కూడా తీసుకురావడం జరిగిందనమాట.
అయితే ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే ఒక స్కీమ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. అండ్ ఈ తల్లికి వందనం స్కీమ్లో భాగంగా ఎవరైతే ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారో ఆ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మదర్స్ అకౌంట్స్లోకి 15,000 రూపీస్ అనేవి నేరుగా క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ది చిల్డ్రన్ అనమాట, రైట్. సో అండ్ దాంతోపాటు మనం ఈ 30,000 40,000 థర్డ్ చైల్డ్కి 4th చైల్డ్కి అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా గణాంకాలను కనుక క్లియర్గా పరిశీలిస్తే, సో మనం దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి ఈ జనాభా గణాంకాలతో లేదంటే ఫర్టిలిటీ రేట్తో ఒక కంపారిజన్ చేయడానికి ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ పాపులేషన్ డెన్సిటీ, సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం అన్నమాట, రైట్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి రీసెంట్గా అవైలబుల్ ఉన్నటువంటి సెన్సస్ ఏంటంటే 2011 సెన్సస్, ఎందుకంటే 2021లో సెన్సస్ అనేవి కండక్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే COVID-19. అయితే రీసెంట్ సెన్సస్ ఏంటంటే 2011 సెన్సస్. ఆ సెన్సస్ లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది అండ్ వైశాల్య పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందన్నమాట. అయితే ఈ జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఏదైతే ఉందో ఈ పాపులేషన్ డెన్సిటీలో 1 కిలోమీటర్కు దేశంలో 1 చదరపు కిలోమీటర్కు 382 మంది ఉండగా ఆంధ్రప్రదేశ్లో కేవలం 304 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ జనసాంద్రతలో కూడా దేశం యొక్క యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ అనేది తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ 304 ఉంటే దేశంలో యావరేజ్ 384 ఉందన్నమాట. అయితే ఫర్టిలిటీ రేట్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ సంతానోత్పత్తి రేటు గతంలో 2.10 అన్నమాట. సో దీన్నే ఫర్టిలిటీ రేట్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఫర్టిలిటీ రేట్ అంటే జనరల్గా డెఫినేషన్ చాలా సింపుల్. సో ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి అని అంటే ఒక ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది చిల్డ్రన్కి అయితే జన్మనివ్వగలరో అది ఫర్టిలిటీ రేట్గా పరిగణిస్తారు. సో దిస్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో ఈ ఫర్టిలిటీ రేట్ అనేది ఓవరాల్గా దేశంలో యావరేజ్ కనుక తీసుకుంటే ఇది 2.10 ఉందన్నమాట, రైట్. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇది కేవలం 1.50 ఉంది. ఇది లోవెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద లోవెస్ట్, రైట్. సో రాష్ట్రంలో ఈ సంతానోత్పత్తి రేటు గతంలో 2.10 ఉంది అండ్ ఇది ఇప్పుడు 1.50కు పడిపోవడం 1.5కు పడిపోవడం జరిగింది. అయితే దేశ సగటు ఎంత ఉందంటే 1.9 ఉందన్నమాట. అంటే దేశ సగటు కంటే కూడా ఫర్టిలిటీ రేటు ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉంది అండ్ దేశ సగటు కంటే కూడా జనసాంద్రత పరంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ జనాభా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ ఫర్టిలిటీ రేట్లో ముందున్నాయని మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో ఈ ఫర్టిలిటీ రేట్ అనేది 3 కంటే ఎక్కువగా ఉంది. సో మోర్ దెన్ 3 ఉందన్నమాట బీహార్ కానీ యూపీ కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్. సో ఫర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల జనాభా పెరుగుతుంది. సో జనాభా పెరగటం వల్ల లోక్సభ సీట్లు పెరగటం కానీ అండ్ దాంతోపాటుగా ఈ ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్ స్టేట్స్కి అవి పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ ఒక క్రైటీరియా కాబట్టి. అండ్ దాంతోపాటుగా ఈ నెగిటివ్స్ గురించి కనుక స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ పాపులేషన్ పెరగటం వల్ల, సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఈ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో రిసోర్సెస్ అన్నీ కూడా పాపులేషన్ పరంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, పాపులేషన్ మేనేజ్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. పేదరికం అండ్ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ప్రొవైడ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట ఎక్కువ పాపులేషన్ ఉంటే. సో ఇది ఒక రకంగా మనం గణాంకాలు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని కంట్రీస్ గురించి మాట్లాడుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా జపాన్ కానీ సౌత్ కొరియా కానీ ఇటలీ కానీ జర్మనీ వియత్నాం గ్రీస్, సో ఈ కంట్రీస్లో ఈ ఓల్డ్ పాపులేషన్ అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట, రైట్. సో ఈ కంట్రీస్ని ఏమని పిలుస్తారంటే ఓల్డ్ ఎకానమీస్ అని కూడా పిలుస్తారు అనమాట, రైట్. ఏజ్డ్ సొసైటీస్ కానీ లేదంటే ఏజ్డ్ కంట్రీస్, సో ఏజ్డ్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు అనమాట. అండ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2021 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనుకుంటాను ఐ థింక్. సో ఈ క్రింది వాటిలో ఏ కంట్రీస్ ఈ తక్కువ సంతానోత్పత్తి రేట్ ఉంది లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు అనేది క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం కూడా జరిగిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కానీ సౌత్ కొరియా ఇటలీ జర్మనీ వియత్నాం గ్రీస్, సో ఆల్ దీస్ కంట్రీస్ కెనడా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్, ఈ కంట్రీస్లో ఇప్పుడు ఈ జనాభా అనేది విపరీతంగా తగ్గుతూ పోతుంది అనమాట. సో జనాభా అనేది తగ్గుతుంది
అండ్ దాంతో పాటుగా ఈ జనాభా తగ్గుతూ ఉండటం వల్ల ఆ కంట్రీస్ కూడా అండర్స్టాండ్ చేసుకున్నాయి ఈ జనాభా తగ్గడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రీస్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ నాట్ బి గుడ్ అని, రైట్. సో ఒకప్పుడు జనాభా నియంత్రణ ఏవైతే పాటించాయో దేశాలు, అంటే జనాభాను కంట్రోల్ చేయాలి అనేది ఏ కంట్రీస్ అయితే పాటించాయో, ఇప్పుడు ఆ కంట్రీస్ అనేవి వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. ఒక పక్క ఈ డిపెండెంట్ పాపులేషన్, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధుల పాపులేషన్ పెరిగిపోవడం, అండ్ ఈ శ్రమశక్తి, యువశక్తి ఏదైతే ఉందో ఆ యువశక్తి, ఎందుకంటే ఎకానమీకి బ్యాక్ బోన్ అనమాట యువశక్తి. ఆ యువశక్తి తగ్గిపోవడం వల్ల ఈ కంట్రీస్, ఇప్పుడు ఈ మాట్లాడుకున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్రింది వాటిలో వేటిని ఈ ఏజ్డ్ సొసైటీస్ లేదంటే ఏజ్డ్ కంట్రీస్ గా పరిగణిస్తారు అనే విషయం అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు చైనాలో వన్ చైల్డ్ పాలసీ అనే ఒక పాలసీ, లేదంటే ఒక్కరే బిడ్డ అనే ఒక విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆ విధానం వల్ల చైనా పాపులేషన్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. అందువల్ల రీసెంట్ గా ఇండియా ఎమర్జ్డ్ యాజ్ అ కంట్రీ విత్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇండియాలో అరౌండ్ 146 crore పీపుల్ ఉన్నారనమాట. ఇండియా కూడా ఇప్పుడు కరెంట్లీ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఈ విధంగా వరల్డ్లో పరిస్థితులు ఉన్నాయి. అండ్ అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు, జనాభా పెరగాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ కానీ, పిల్లలే సంపద కానీ ఇట్లాంటివి అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ రాజకీయ ఆర్థిక ప్రభావాలు, జనాభా తగ్గడం వల్ల ప్రభావాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇవి పాపులేషన్ కంట్రోల్ చేయడంలో ఒక రకంగా సక్సెస్ఫుల్ అనమాట. సో అందువల్ల గత 30 ఏళ్లుగా ప్రభుత్వాలు ఈ పాపులేషన్ కంట్రోల్ కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాల్లో, ఆ చర్యలు జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేయడం జరిగింది. అండ్ జనాభా నియంత్రణ కూడా జరిగింది. అండ్ అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ ఫర్టిలిటీ రేట్ అనేది 1.5 కంటే తక్కువగా ఉంది, రైట్. సో ఈ జనాభా తగ్గడం అనేది పార్లమెంట్ సీట్ల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది, రాష్ట్రానికి ఆ రిప్రజెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది, అండ్ ఈవెన్ అసెంబ్లీ సీట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, రైట్. సో ఈ డీలిమిటేషన్ అనేది క్యారీ అవుట్ చేసినప్పుడు ఈ పార్లమెంట్ స్థానాలు కానీ, అసెంబ్లీ స్థానాలు కానీ తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఈ పాపులేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయంగా. ఆర్థికంగా మనం ఒకసారి చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి జనాభా అనేది, లేదంటే జనాభా సమతుల్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్ పెరిగిపోవడం, అండ్ శ్రమశక్తి లేదంటే యువశక్తి తగ్గిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక రకంగా ఆర్థిక వృద్ధి అండ్ ఆర్థికాభివృద్ధి పైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందు గురించే పాపులేషన్ పెంచాలని ఈ చర్యలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెటప్ చేయబోతున్నారు అనమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే, టెలికమ్యూనికేషన్ అదేవిధంగా సైబర్ స్పేస్ కోసం, టెలికమ్యూనికేషన్తో పాటుగా ఈ సైబర్ స్పేస్ ఏదైతే ఉందో, సైబర్ సెక్యూరిటీ, సైబర్ స్పేస్, టెలికమ్యూనికేషన్, సో వీటన్నిటి కోసం దేశంలోనే అత్యంత సురక్షితమైనటువంటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అండి ఇది. క్వాంటమ్ టెక్నాలజీ అనేది జనరల్గా సెక్యూర్డ్ టెక్నాలజీగా పరిగణిస్తూ ఉంటారు. అండ్ దానివల్ల ఈ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అనేది దేశంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ భాగస్వామి సంస్థల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం అంటే C.DOT, రైట్. సో ఈ C.DOT అనేది పర్టికులర్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అనేది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని SRM యూనివర్సిటీలో C.DOT అండ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్ట్నర్షిప్తో దీన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.